తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే జననాయగన్. జననాయగన్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తేదీన విడుదలకి సిద్ధమైంది. జననాయగన్ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో టాప్లో ఉంది. కొన్ని రికార్డ్స్ని అయితే సృష్టిస్తుంది. ఇంతకీ జననాయగన్ ట్రైలర్ విడుదలైన తర్వాత అసలు భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో ఎందుకు టాప్లో నిలిచింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ కథానాయకుడిగా వినోద్ దర్శకత్వంలో రానున్నటువంటి చిత్రమే జననాయగన్. తెలుగులో జననాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పుడు దీని విడుదలకు ముందు బాలకృష్ణ గారు నటించినటువంటి భగవంత్ కేసరి ఓటీటీలో ట్రెండింగ్లో టాప్ 1లో ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ జననాయకుడు సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ ట్రైలర్ని ఉద్దేశించి చాలామంది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మక్కీ ఈ సినిమా భగవంత్ కేసరిని దించేశారు అన్నట్లుగా దాని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టార్గెట్గా చేసుకుని ఈ సినిమాని దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. జననాయగన్ బాలకృష్ణ గారు నటించినటువంటి భగవంత్ కేసరి రీమేక్ అంటూ ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన ఈ రెండు సినిమాల దర్శకులు స్పందించినప్పటికీ వీటికి చెక్కుపడలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ భగవంత్ కేసరిని చూసేస్తూ ఉన్నారు. దీంతో అమెజాన్ ప్రైమ్లో ఉన్నటువంటి ఈ చిత్రం 2 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్ టాప్ 1లో ఉండడం విశేషం. నిజంగా భగవంత్ కేసరి విడుదలయ్యి గత సంక్రాంతికి కాకుండా ఆ ముందు సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది. మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే విజయ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి జననాయకుడి సినిమా కూడా భగవంత్ కేసరి రీమేకే అంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే దాని మీద ఈ సినిమాలకు సంబంధించినటువంటి టీం కూడా స్పందించింది, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దీని మీద మాత్రం చర్చ జరుగుతూనే ఉంది సామాజిక మాధ్యమాల్లో. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి హీరోగా నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 1 ట్రెండింగ్లో అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే సేమ్ జననాయగన్లో ఆ ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ ఈ భగవంత్ కేసరికి ఆ సినిమాకి అచ్చం మక్కి దించినట్లుగా ఉండడంతో చాలామంది దీన్ని ఇప్పుడే సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ రీమేక్ వార్త ప్రచారం జరుగుతుండడంతో దర్శకుడు వినోద్ ఇటీవల స్పందించారు. నేను ఈ విషయాన్ని ధృవీకరించను, అలాగే కొట్టిపారేయను. ఇంతకు ముందు కూడా మీకు ఈ విషయం చెప్పాను. ఇది దళపతి మూవీ, ఇది రీమేకా లేదా ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి పొంది తీశారా అన్న విషయం మీద ప్రేక్షకులు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదంటూ వినోద్ గారు ఆయన స్పందించడం జరిగింది. అలాగే భగవంత్ కేసరి తెరకెక్కించినటువంటి అనిల్ రావుపూడి కూడా ఈ ప్రచారం మీద మాట్లాడడం జరిగింది. విజయ్ను నేను 2-3 సార్లు కలిశాను, మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. జననాయకుడు కథ ఏంటనేది ఈ సినిమా విడుదలైన తర్వాతే మీకు అర్థమవుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక విజయ్ చివరి సినిమా కావడంతో దీని మీద అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా సిద్ధమవుతున్నటువంటి ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయకగా నటిస్తూ ఉంది. ఇక నిజంగా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ గారు సినిమాలకి ఆయన దూరం అవ్వడం, ఆయన నటించినటువంటి చివరి సినిమా జననాయగన్ కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు భారీగా అయితే ఉన్నాయి. ఈ భారీ అంచనాల మధ్య జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా జననాయకుడు సినిమా అయితే విడుదలవుతోంది. తెలుగులో వచ్చేసి జననాయకుడు పేరు, అలాగే మిగతా వాటిలన్నింటిలో జననాయగన్ అనేటువంటి పేరునైతే వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఇది నందమూరి బాలకృష్ణ గారి హీరోగా నటించినటువంటి భగవంత్ కేసరి, దానికి రీమేక్ అంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే దాని మీద కూడా అటు వినోద్ గారు ఇటు అనిల్ రావుపూడి ఇద్దరు స్పందించడం జరిగింది. కాకపోతే అంటే ఇది నిజంగా రీమేక్ అనేది స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నారా అనేది కూడా
వారు క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు అర్థమవుతుంది. అప్పుడు ప్రేక్షకులు ఒక అంటే ఒక అభిప్రాయానికి రావచ్చు అనే ఉద్దేశంతో ఇటు అనిల్ రావిపూడి మాట్లాడారు, అలాగే అటు వినోద్ కూడా మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఈ జననాయకుడు ట్రైలర్ ఎప్పుడైతే తెలుగులో విడుదలైందో, తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో విడుదలైందో, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలో భగవంత్ కేసరి సినిమా మాత్రం ట్రెండింగ్ నెంబర్ 1లో టాప్లో ఉంది. సో ఈ జననాయకుడు తర్వాత బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్లో టాప్ 1లో ఉండడం చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ సినిమా విడుదలైన తర్వాత నిజంగా భగవంత్ కేసరికి ఈ జననాయకుడు అనేది రీమేకా, లేదంటే దాని నుంచి స్ఫూర్తి పొంది కొన్ని సన్నివేశాలను మార్చి ఈ సినిమాని తెరకెక్కించారు అనేది మనం విడుదలయ్యే తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయ్ దళపతి ఆయన హీరోగా చేస్తున్నటువంటి చివరి సినిమా అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాలకి పరిమితం అయిపోయారు, సినిమాలకి కొంచెం దూరం అయినటువంటి నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తున్నటువంటి చివరి సినిమా కాబట్టి దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి సంబంధించినటువంటి చర్చ అయితే సామాజిక మాధ్యమాల్లో నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.